అధినేత కేసీఆర్ వచ్చే ఎన్నికల్లో విజయం సాధించాలని ఇప్పటి నుంచే వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు. ఇందులో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా మరోమారు సర్వే నిర్వహించారు. 21 ప్రశ్నలతో ప్రజాభిప్రాయాన్ని సేకరిస్తున్నారు. ఒక పక్క ప్రతిపక్ష పార్టీలు గట్టి పోటీ ఇవ్వాలని పాదయాత్ర పేరుతో జోరుగా ప్రజాక్షేత్రంలోకి దూసుకెళ్తుంటే, కేసీఆర్ కూడా తానేమీ తక్కువ కాదన్నట్లు ప్రతిపక్ష పార్టీల కంటే 4 అడుగులు ముందే ఉండి క్షేత్రస్థాయిలో పరిస్థితిని ఎప్పటికప్పుడు సర్వేల రూపంలో తెప్పించుకుంటున్నారు. కానీ ఆ సర్వేతో 25 మంది ఎమ్మెల్యేలలో వణుకు మొదలైందని గుసగుసలు గుప్పుమంటున్నాయి. సీఎం కేసీఆర్ సీక్రెట్ సర్వే, ఎమ్మెల్యేలలో మొదలైన సర్వే గుబులు. హిట్ లిస్ట్ లో 25 మంది ఎమ్మెల్యేలు. ఎలాగైనా హ్యాట్రిక్ కొట్టాలని కేసీఆర్ ప్లాన్. టీఆర్ఎస్ అసంతృప్తులకు ప్రతిపక్షాల గాలం. తెలంగాణలో మరికొన్ని నెలల్లో ఎన్నికలు వచ్చే అవకాశాలు ఎక్కువగానే ఉన్నాయి. ఈ నేపథ్యంలో అధికార పార్టీ మరోసారి గద్దెనెక్కేందుకు రెడీ అవుతుంది. ఇందుకోసం అధికార బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ రకరకాల వ్యూహాలు రచిస్తున్నారు. మరోవైపు ప్రతిపక్ష పార్టీలు పాదయాత్రలు చేస్తున్నాయి, ప్రభుత్వాన్ని నిలదీస్తున్నాయి. దీనికి తోడు వరుస సంఘటనలు రాష్ట్ర ప్రభుత్వాన్ని అప్రతిష్ట పాలు చేస్తున్నాయి. మరోవైపు ఎమ్మెల్యేల దందాలు శృతిమించిపోతున్నాయి. ఈ క్రమంలో కేసీఆర్ రంగంలోకి దిగారు. వచ్చే ఎన్నికల్లో గెలుపు సాధించి హ్యాట్రిక్ కొట్టాలని చూస్తున్నారు. ప్రతిపక్షాలు ప్రజల్లోకి వెళ్తున్న నేపథ్యంలో తెలంగాణ సీఎం కేసీఆర్ మరోమారు సర్వే నిర్వహిస్తున్నారు. గెలుపు గుర్రాల కోసం ఇప్పటికే పలు సొంత సర్వేలు చేయించారు గులాబీ అధినేత. ప్రస్తుతం రహస్యంగా సాగుతున్న ఈ ప్రక్రియలో ఢిల్లీకి చెందిన ఓ ఏజెన్సీకి ఈ బాధ్యతలు అప్పగించినట్లు తెలుస్తోంది. 21 ప్రశ్నలతో కూడిన ఈ సర్వే తెలంగాణలో 119 నియోజకవర్గాల్లో కొనసాగుతుంది. ఎమ్మెల్యేలే కాదు, ఎంపీల పనితీరుపై కూడా ఈ సర్వే చేస్తున్నట్లు కూడా గుసగుసలు వినిపిస్తున్నాయి. ఆ సర్వేలో మీ ఎమ్మెల్యే ఎలాంటి వారు, సమస్యలతో మీరు ఆయన్ని కలిస్తే పరిష్కార మార్గం చూపారా, ప్రభుత్వ పథకాలకు సంబంధించి లబ్ధి జరుగుతోందా, ఎమ్మెల్యే అనుచరులు మిమ్మల్ని ఏమైనా ఇబ్బంది పెడుతున్నారా, మీ గ్రామానికి ఎమ్మెల్యే ఎన్నిసార్లు వచ్చారు, ఎలాంటి హామీలు ఇచ్చారు, వాటిని నెరవేర్చారా, ఇలాంటి ప్రశ్నలతో ప్రజలను నేరుగా ఆ ఏజెన్సీకి సంబంధించిన వారు అడుగుతున్నారని తెలుస్తోంది. అయితే ఇటీవల నిర్వహించిన టీఆర్ఎస్ శాసనసభ పక్షం సమావేశంలో సిట్టింగ్ ఎమ్మెల్యేలందరికీ టికెట్లు ఇస్తామని కేసీఆర్ ప్రకటించారు. అయితే తాజా సర్వేలో 25 మంది ఎమ్మెల్యేలు గడ్డు కాలం ఎదుర్కోబోతున్నట్లు తెలుస్తోంది. పైగా వారిపై తీవ్ర అవినీతి ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో వారికి టికెట్లు ఇస్తే గెలవటం కష్టమే అనే అధిష్టానం ఒక అభిప్రాయానికి వచ్చినట్టు తెలుస్తోంది. అయితే వారు ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గాల్లో ఎవరిని అభ్యర్థులుగా పెడితే బాగుంటుందో కూడా ఆ ఏజెన్సీ బృందం ప్రజలను అడుగుతున్నట్టు విశ్వసనీయ సమాచారం. అయితే వారు చెప్పిన దాని ప్రకారమే ఆ నియోజకవర్గాల్లో నష్ట నివారణ చర్యలు తీసుకుంటున్నట్లు వినికిడి. మరోవైపు ఆ నియోజకవర్గాల్లో కూడా గెలిచి మూడోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని కేసీఆర్ తాపత్రయపడుతున్నారు. కేసీఆర్ సర్వేలో ఒకవేళ అధికార పార్టీ ఎమ్మెల్యేల కంటే ప్రతిపక్ష పార్టీకి చెందిన అభ్యర్థి బలంగా ఉంటే ఆ నేతను వలలో వేస్తున్నారని అంటున్నారు. ఇందులో భాగంగా అలాంటి నేతలను ఎంపిక చేసి వారికి ప్యాకేజీ ప్రకటిస్తారని సమాచారం. ఒకవేళ వారు గెలిస్తే ఒప్పందం ప్రకారం ఆ తర్వాత పార్టీలోకి చేర్చుకుంటారని అంటున్నారు. ఈ నేపథ్యంలో కొందరు ఎమ్మెల్యేల్లో ఇప్పటికే టెన్షన్ మొదలైంది. కొందరు ముందు జాగ్రత్తగా తమ నియోజకవర్గాల్లో విస్తృతంగా పర్యటిస్తూ ప్రజలకు దగ్గరగా ఉంటున్నారు.
సంక్షేమ పథకాలను త్వరగా లబ్ధిదారులకు చేరేలా చర్యలు తీసుకుంటున్నారు. మొత్తంగా ఇటు ప్రజల్లో అభిమానం పొందుతూ అటు అధినేత దృష్టిలో పడేందుకు నానా తిప్పలు పడుతున్నారు. మరోవైపు తమకు టికెట్ రాదని సమాచారం ఉన్న కొంతమంది టీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు ప్రతిపక్ష పార్టీలు గాలం వేస్తున్నాయి. ఇందులో బీజేపీ ఓ అడుగు ముందుంది. ఇప్పటికే బండి సంజయ్, ఈటెల రాజేందర్ వారితో చర్చలు జరిపినట్టు తెలుస్తోంది. పైగా వారికి పార్టీలో చేరితే ప్రయోజనాలు కల్పిస్తామని హామీ ఇచ్చినట్లు ప్రచారం జరుగుతోంది. ఈ పరిణామాలతో ఎన్నికలు కొద్ది నెలలు ముందు ఉండగానే తెలంగాణలో రాజకీయం వేడెక్కింది.